చెప్పనా? ఏడున్నోరా పార్సల్ సేఫేనా? నేను చెప్పిన రూట్లోనే వెళ్తున్నావు కదా? లేదన్నా, నువ్వు చెప్పిన రూట్లో చెకింగ్ అవుతుంది, అందుకే షార్ట్ కట్ రూట్ తీసుకున్నా. నువ్వేం వరిగాకనా, సరుకు సేఫ్గానే ఉంది. రేయ్, ఇదే మనకు చిన్న మ్యాటర్ అనుకుంటున్నావా? దాని మొత్తం వర్త్ 3 కోట్లు. నేను నిన్ను నమ్మి ఇంత పెద్ద పని స్టార్ట్ చేస్తున్నా, అర్థమవుతుందా? అన్నా భయపడకు, నేను పోలీసు లేని రూట్ నుంచే పోతున్నా. మనం పార్సల్ సేఫ్గా డెలివరీ చేస్తున్నాం. చూడు, నా ఉద్దేశం అది కాదు. పోలీసులకు దొరికినా నాకు ప్రాబ్లం లేదు, కానీ ఆ కర్ణాగాడికి దొరికితేనే. అన్నా, నువ్వు నన్ను నమ్మి ఈ పని అప్పగించినావు, నీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ పని ఫినిష్ చేస్తాను నేను. రేయ్ చనా కొడుక, అదే మన గంజాయి అనుకుంటున్నావా? ఎట్లా పడితే అట్లా తీసుకోవనికే కొకేన్ రా. చూడు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ గంజాయి బిజినెస్లో లక్షలు సంపాదిస్తున్నారు, కానీ ఆ కర్ణ ఒక్కడే ఈ బిజినెస్లో కోట్లు సంపాదిస్తున్నారు. కర్ణాన్ని దాటి ఎవడు ఈ బిజినెస్లో అడుగు పెట్టలేడు. సిండికేట్లో ఉన్న కొంతమంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఆ కర్ణ ఒక్కడే వాళ్ళందరినీ నరికి సరుకు పట్టుకోలేదు. అది కర్ణ అంటే. వాడిని ఇప్పటి వరకు ఎవ్వడు చూడలేదు, నాతో సహా. వాడి గురించి ఎవరికైనా తెలిసిందంటే బతకనివ్వడు. అన్నా, ఇంత పెద్ద రిస్క్ పెట్టుకొని ఏం ఎక్స్పీరియన్స్ లేని నాకెందుకు ఇచ్చినావు మరి? వాడికి మన వాళ్ళ గురించి మొత్తం తెలుసు, అందుకే కొత్తోడివైనా నిన్ను పంపిన. ఈ పని కరెక్ట్గా ఫినిష్ చేయి, ఆ తర్వాత పెద్ద ఆర్డర్లన్నీ మనవే. అర్థమైందా? వచ్చిన పని ఫినిష్ కాగానే కాల్ చేస్తాను. కరెక్ట్గా ఫినిష్ చేయి. సరే అన్న.